హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో స్వీట్ రెసిపీతో వచ్చేసాను. ఇది డ్రై ఫ్రూట్ చిక్కీ చేశాను నా స్టైల్లో. సూపర్గా ఉంది, టేస్టీగా వచ్చింది. మీరు ట్రై చేయండి. వీడియోలో చూపించిన విధంగా యాజ్ టీజ్గా చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. చూడండి, దగ్గర నుంచి టెక్స్చరు టేస్ట్ రెండు బాగున్నాయి. నచ్చితే లైక్ చేయండి. యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి. ముందుగా అయితే గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, జీడిపప్పు తీసుకున్నాను. మీ దగ్గర బాదం పప్పు ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా తీసుకోండి. ఓకేనా, ఏవి ఉంటే అవైలబుల్గా అవి తీసుకోండి. వాటిని చక్కగా మనం ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి ముందుగా ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకుంటున్నాను. స్వీట్ అంటే నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్లు చిన్న స్పూన్తోనే వేసుకున్నాను. హై ఫ్లేమ్లోనే పెట్టాను. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని చక్కగా లో టు మీడియంకి మార్చుకుంటూ దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి. ఇవి పచ్చివాసన పోయి చిటపటలాడేంతసేపు కాస్త కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు టెక్స్చర్ కూడా మీకు చూపిస్తాను ఫ్రై అయిన తర్వాత ఎలా ఉంటాయో. ఈ విధంగా లో టు మీడియంకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి ఒక 5 మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతాయి. ఇవి బాగా చల్లారబెట్ట అవసరం లేదు. ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇలా కలర్ మారితే సరిపోతుంది. ఇంకా బాగా ఫ్రై అయిపోయాయి కదా. బెల్లం మాత్రం 1/2 kg తీసుకోండి ఈ స్వీట్ కోసము. అంటే నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని బట్టి. ఓకేనా, అన్నీ ఒక 20 గ్రామ్స్ తీసుకోండి, సరిపోతాయి డ్రై ఫ్రూట్స్ అనేవి. దానికోసం 1/2 kg బెల్లం అనమాట. మీకు కొలతలు కరెక్ట్గా తెలియాలి కదా. 1/2 kg బెల్లంలో 1/2 టీ గ్లాస్ వాటర్ వేసుకొని చక్కగా కలుపుకొని బెల్లం కరిగేంతసేపు చక్కగా మిక్స్ చేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ పాకం వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. ఇంకాస్త కరగాలి బెల్లం అనేది. నేను చూపిస్తాను మీకు టెక్స్చర్ ఎలా వస్తుందో. అప్పుడు మనకి పాకం అనేది రెడీ అవుతుంది. ఇంకొద్దిసేపు ఒక 5 to 7 మినిట్స్లో రెడీ అయిపోతుంది పాకము. ఇదిగోండి, కనిపిస్తుంది కదా. వాటర్లో వేసుకొని చెక్ చేసుకుంటే మనకి పాకం రెడీ అయిందో లేదో తెలుస్తుంది అనమాట. ఇలా ఉండకడితే సరిపోతుంది. ఇలా ఉండకట్టింది అనుకున్న తర్వాత పాకంని ఇంకా దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని మొత్తంగా వేసేసుకోండి. ఒకేసారి వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని 2 to 3 మినిట్స్ మిక్స్ చేసేసుకొని నేను ఒక వైట్ పేపర్ తీసుకున్నాను. పేపర్ మీద వేస్తే అంటుకోకుండా వస్తుంది అన్న ఫీలింగ్ తోటి అలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. నేను చూపిస్తాను ఇప్పుడు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆరోగ్యంగా ఉంటుంది కదా ఇది స్వీట్. డ్రై ఫ్రూట్ స్వీట్ అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తింటారు, ఇష్టంగా తింటారు. అది కూడా ఇంట్లో హెల్తీగా చేసి పెడుతున్నాం కాబట్టి. ఓకేనా, చక్కగా మిక్స్ చేసేసుకోండి. 2 to 3 మినిట్స్ సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా ఇదిగోండి, ఒక పేపర్ని తీసుకొని మనం నెయ్యి అంటుకొని ఉంటుంది కదా డ్రై ఫ్రూట్స్ తీసిన ప్లేట్లో, ఆ నెయ్యిని ఈ పేపర్కి కూడా అంటుకునేలాగా చక్కగా అలా అద్దుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ వైట్ పేపర్ మీద నేను ఆ చేసిన మిశ్రమాన్ని వేసుకుంటాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ మిశ్రమం మొత్తాన్ని దీనిలో వేసేసుకోవాలి. ఇదిగోండి, టెక్స్చర్ ఇలా ఉండాలి. మరీ గట్టిగా అయిపోయేదాకా చేసేయకండి. ఇలా లూజ్గా ఉంటే సరిపోతుంది. ఆరిన తర్వాత మనకి చక్కగా వస్తుందన్నమాట ఈ పేపర్ మీద వేయడం వల్ల. నేను నార్మల్ A4 షీట్ మాత్రమే తీసుకున్నాను. ఇది బటర్ పేపర్ ఏం కాదు. ఓకేనా, పీసెస్ లాగా ఘాట్లు పెట్టుకోండి. ఆరిన తర్వాత చక్కగా మనకి పీసెస్ కట్ అయిపోతుంది. ఓకేనా, చల్లారిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. ఇంకా కట్ చేసుకొని ఎవరైనా తినచ్చు. చాలా బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి, నేను చెప్పడం కాదు. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.